ఓ వాట్సాప్ గైస్, దిస్ ఇస్ అంతే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చాలా రోజులతో వ్లాగ్ చేస్తున్నా. అండ్ నా చుట్టుపక్కల లొకేషన్ చూసుకుంటే నేను ఒక అన్ఎక్స్ప్లోర్డ్ ఆఫ్ బీట్ డెస్టినేషన్కి వచ్చా, అంతర్గంగా వాటర్ ఫాల్ అని. ఇది దిల్సుఖ్నగర్ నుంచి దగ్గర దగ్గర 20 కిలోమీటర్స్, రామోజీ ఫిలిం సిటీ నుంచి 8 కిలోమీటర్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాయి వాళ్ళ. ఈ ప్లేస్ అంతా మనం ఇప్పుడు పైనకి వెళ్ళాలి. చూడండి రూట్ ఎలా ఉందో. ఆల్రెడీ ఉన్నట్టున్నారు, నాకు తెలిసి అంతా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. పర్లే.
థింక్ ఇవే వాటర్ ఫాల్ ఏమో. వాటర్ వర్షాలు పడినప్పుడు ఎక్కువ ఉంటాయేమో వాటర్ ఇక్కడ. అన్నా పైకి కూడా వెళ్ళొచ్చు. ఐ థింక్ ఇది లాస్ట్ అనుకుంటాను. దీని పైకి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. బట్ ఫోన్ పట్టుకొని లాగిన్ చేయాలంటే కష్టమే. దాని దగ్గర పోయి చూపిస్తారు. ఓవరాల్గా పైనకి వస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి వాటర్ మొత్తం కిందకి ఇలా పడుతుంటాయి. వర్షాలు లేవు కాబట్టి కొంచెం వాటర్ ఫ్లో తక్కువ ఉంది. మొత్తం కింద చూడగలం మొత్తం. బట్ వర్త్ ఇట్. ట్రెక్కింగ్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి వస్తే యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ హియర్. See? Oh, nice. బట్ నేనున్న అవతారంలో ఇందులో వాటర్లో స్నానం చేయాలంటే కష్టమే, కానీ ఇంకా ఉంటుంది కదా అంతా. చూద్దాం, ఆడ వరకు వెళ్ళైతే చూద్దాం. మనం ఫ్యామిలీస్తో రావచ్చు, మీ ఫ్రెండ్స్తో రావచ్చు. ఇక్కడికి ఎలోన్గా వస్తే ప్రాబ్లం ఏం లేదు, బట్ బోర్ అవుతాం అంతే. వ్లాగింగ్ చేయలేకుండా అలాగే వ్లాగింగ్ చేస్తే పర్లేదు, కానీ పర్లేదు బాగానే కనిపెట్టారు ఇక్కడ. ఇంత మంచి వాటర్ ఫాల్, ఏం దట్ బ్యాడ్ డౌట్. ఫైనల్లీ మనం టాప్ ఆఫ్ ది మౌంటైన్కి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇంకా ఈ ప్లేస్కి రేటింగ్ చేయాలంటే ఐ విల్ గివ్ 10 on 10. ఎందుకంటే ట్రెక్కింగ్ చేయొచ్చు మంచిగా. వాటర్ ఏంటంటే రైనీ సీజన్ కాదు కాబట్టి వాటర్ ఫ్లోకి ఎక్కువ లేదు, కానీ వాటర్ మీకు అక్కడక్కడ ఉంటాయి బాగానే. ఒక మంచి ఫ్యామిలీతోటి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి వస్తే యూ కెన్ హ్యావ్ గుడ్ టైమ్ హియర్. జస్ట్ హైదరాబాద్కి 20 kilometers దూరంలోనే ఉంది. ఫిల్మ్ సిటీ నుంచి అరౌండ్ 8 kilometers ఇక్కడికి. బట్ డూడ్, ట్రెక్కింగ్ ఇక్కడ చేసిన ట్రెక్కింగ్లో ఉన్న మజా, వావ్, నైస్. నేను రీసెంట్గా బోడకొండ వెళ్ళిన, పల్లగట్టు వాటర్ ఫాల్స్ వెళ్ళిన, మన రాచకొండ డిస్టిక్లో. కానీ అక్కడ ట్రెక్కింగ్ చేయలేదు ఎక్కువ, నార్మల్గా ఉంటుంది. కానీ ఇక్కడ వావ్, నైస్. చూద్దాం, ముంగడికి వెళ్ళి ఏమన్నా ఉంటుందేమో చూద్దాం. బట్ ఏం లేదు ప్రజెంట్గా అయితే. అందరూ వచ్చిన వాళ్ళంతా స్నానం చేస్తున్నారు, కానీ మనకి నేను వేసుకున్న బట్టల అవతారంలో స్నానం అంటే కష్టమే. కానీ ఇందులో వాటర్లో దిగి ఆడాలంటే చాలా కష్టం. సో నార్మల్గా చూసి ఎంజాయ్ చేయడం అంతే. ఇంకా ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇదే లాస్ట్ అనుకుంటా. ఐ థింక్ అక్కడికి వెళ్ళొచ్చు కానీ అంత ఓపిక లేదు మనకి. చూద్దాం, కొంచెం ముంగడికి వెళ్ళేసి మనం ఉంటే విల్ బి ఫైన్ ఆర్ఎల్స్. ఐ థింక్ ఇదే లాస్ట్ అనుకుంటా. ఇంకా వాటరు మరీ అంత గలీజ్గా ఏం లేవు, నీట్గానే ఉన్నాయి. ఎందుకంటే మౌంటైన్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఫ్రెష్గా. బట్ ట్రస్ట్ మీ, ఇక్కడికైనా వస్తే యూ హ్యావ్ ఎ గుడ్ టైం రియలీ. మార్నింగ్ వచ్చినా, ఏ ఆఫ్టర్నూన్ వచ్చినా మంచిగా లంచ్ ప్యాకేజ్ చేసుకొని రండి. లంచ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని తినవచ్చు. ఎవరు డిస్టర్బ్ కూడా చేయండి మనల్ని. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా, కానీ క్రౌడ్ తక్కువనే ఉంది. అక్కడక్కడ వచ్చారు, బట్ ఇంకా లోపలికి వెళ్ళొచ్చు. కానీ అంత లోపలికి వెళ్ళి ఏం చేస్తాము. సో ఇది మొత్తానికి
మీరు గూగుల్ మ్యాప్లో కొడితే డైరెక్ట్ ఇక్కడికే చూపిస్తుంది లొకేషన్, మీకు కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. లొకేషన్లో ప్రాబ్లం ఏం లేదు. అండ్ వాటర్ ఫాల్ నేమ్ వచ్చి అంతర్గంగా వాటర్ ఫాల్, కవాడిగూడ, కవాడిపల్లి. ఫ్యామిలీతో వచ్చినా కానీ చెత్త వేయకుండా చాలా అంతా ఇక్కడ చాలా నీట్గా ఉంది. ఇక్కడ మళ్ళీ క్రౌడ్ ఎక్కువ పెరిగి చెత్త వేస్తే మీనింగ్లెస్ కదా. సో చూస్తున్నారు కదా, ఇదే లాస్ట్ అనమాట. ఇక దాని పైన కూడా వెళ్ళొచ్చు, బట్ ఇక పోయి ఏం చేస్తాం అంత దూరం ఇంకా. సో ఇక్కడ నుంచి మొత్తం ఓవరాల్గా పైనకి వస్తే మీకు ఇలా ఉంటుంది వ్యూ. వాటర్ రైనీ సీజన్ కాదు కాబట్టి తక్కువ ఫోక్ లేదు. నార్మల్ అయితే వాటర్ ఎక్కువనే ఉంటాయి. మొన్నటి వరకు జూలైలో ఎక్కువ పడ్డాయి కాబట్టి వర్షం అప్పుడు చాలా బాగుండే ఇక్కడ. నేను యూట్యూబ్లో వీడియో కూడా చూసిన. నేను యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చిన నేను. అండ్ బట్ వర్త్ ఇట్. వాటర్ ఫాల్ కంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేయడంలో ఉన్న మజా వేరే. ట్రెక్కింగ్ మస్తు అనిపించింది నిజంగా చేసేటప్పుడు. జస్ట్ ఒక షార్ట్ బిగినర్ ట్రెక్కింగ్ అంటే ఎలా అంటే, ట్రెక్కింగ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చింతకుందు ఎప్పుడు చేయలే కాబట్టి ఇక్కడికి వస్తే చేయొచ్చు మీరు ట్రెక్కింగ్. గర్ల్స్, బాయ్స్, ఎనీబడి క్యాన్ కమ్ హియర్. అంతర్గంగా వాటర్ ఫాల్ గురించి ఇట్లా బ్లాగ్ చేసి పట్టుకొని ఇంకా కిందికి దిగేటప్పుడు ట్రెక్కింగ్ చూపించాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. ఇంకా దిగేటప్పుడు ఇంకా ఫోన్ జైలు పట్టేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా బట్ రూట్ అయితే నేను చెప్పాను కదా, అదే రూట్. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసి అంతరంగా వాటర్ ఫాల్స్ కవాడిపల్లి అంటే చూస్ చేస్తుంది. మీరు లొకేషన్ ఆన్ చేసుకొని వచ్చేయచ్చు ఇక్కడికి. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవరితో వచ్చినా నో ప్రాబ్లం. ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు, పెద్దగా రెస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ ఇంకేంటంటే వచ్చేటప్పుడు చెత్త మాత్రం తీసుకెళ్ళండి. మీరు ఏదైతే తెస్తారో సామాన్ ఇక్కడికి అవి మీరే తీసుకెళ్ళండి. మళ్ళీ ఈ ప్లేస్ అంతా చెత్త చేస్తే చూడడానికి కూడా గలీజ్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంది మళ్ళీ ప్లేస్ అయితే. ఎక్కువ స్వెట్ ఉండొచ్చు ఎందుకంటే హ్యూమిడిటీ చాలా ఉంది. పడితే ఫుల్ వర్షం పడాలి లేదా ఫుల్ ఎండ పడాలి, అట్లయితేనే కొంచెం ఉంటుంది. ఇట్లా ఎటు కాకుండా మధ్యలో ఉంటే పైగా అక్టోబర్, నవంబర్ సీజన్ అంతే కదా, హ్యూమిడ్ ఉంటుంది. సో అందుకే స్వెట్ అంతా. పైగా ట్రెక్కింగ్ చేసి వచ్చినాం కాబట్టి స్వెట్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ చేసేసాను దానికి, ఏం చేస్తాం మనం, ఇంకా ఏం చేయలేం కాబట్టి. ఇప్పుడు దిగాలంటే ఆ కిందికి దిగాలి. ఇప్పుడు మనం ఇంకా ఇట్లా బ్లాగ్ ఇట్లా పట్టుకొని దిగాలంటే చాలా కష్టం. బ్లాగ్ చేస్తూ కిందికి దిగడం అంటే, ఎందుకంటే పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళ మీదకి వెళ్ళి దిగాలంటే కష్టమే. ఇంకా ఫోన్ చేతిలోకి వెళ్ళి జారిపోతుంది. అసలుకే కొత్త ఫోన్ ఇది, ఎందుకు అనవసరంగా రిస్క్ చేయడం. సరే, ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్, కామెంట్. ఎందుకంటే అవి చేస్తేనే కదా మాకు మోటివేషన్ వచ్చేది వీడియో చేయాలని చెప్పి. దిస్ వీడియో డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చెక్ అవుట్ ద ప్రీవియస్ వీడియోస్. నేను ఇంతకుముందు బొగతా వెళ్ళలే కానీ బోడకొండ, పల్లగొట్ట వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాను. ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. జస్ట్ ఎంజాయ్ దిస్ వీడియో అంతే. వన్ నెగిటివ్ థింగ్ సోలోకి వస్తే ఏంటంటే ఫొటోస్ క్లిక్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సోలోగా క్లిక్ చేయాలని కదా, ఎవరొకరు హెల్ప్ కావాలి మనకి. ఇలా ఉంది మనకి. కిందికి దిగడం ఒక టాస్క్. ఇలా పట్టుకొని దిగాలనిపిస్తుంటుంది కానీ మళ్ళీ ఫోన్ స్లిప్ అయితే ఒక టెన్షన్. మళ్ళీ పొరపాటున ఫోన్ స్లిప్ అయిందంటే ఇంక అయిపోయాయి, పగిలిపోతుంది. ఎందుకంటే రాళ్ళు అట్లున్నాయి. ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది ఇలాంటి ప్లేసెస్లో, బట్ స్టిల్ కొంచెం కేర్ఫుల్గా ట్రై చేద్దాం. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇట్లా
ఇప్పుడు ఇక్కడ నుంచి దిగాలి. ఇది పట్టుకొని కిందికి దిగడం అంటే పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫైనల్గా ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నాగా స్వెట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు ఏం చేయలేం, ఇట్ హ్యాపెన్స్. రాంగ్ క్లాస్లో వచ్చాను. ఐ థింక్ షర్ట్ కొంచెం వేరే టీ షర్ట్ వేసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుందేమో. అవసరంగా షర్ట్ వేసుకొని వచ్చాను, అది కూడా కొత్త షర్ట్ వేసుకొని వచ్చాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. I'll see you in the next vlog. Till then, take care. టాటా, బాయ్. ఇలా ఉంటుంది మనకి. చాలామంది ఇటు వెళ్తారు, ఇటు వెళ్ళకుండా ఇటు వెళ్ళాలి లోపలికి. ఇక్కడ నుంచి వెళ్తే మీరు ఆ పైన సమ్మిట్ వరకు వెళ్ళొచ్చు. సో ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి చూపిస్తాను. అది కూడా ఇటు కాదు, రైట్ తీసుకోకుండా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇంకా ఇలా వెళ్ళాలి, ఇదే రూట్. ఇంకా స్ట్రైట్ వెళ్తే ఇంకా మీకు అనుకున్న డెస్టినేషన్ వస్తుంది.